కడక్నాథ్ మిరియాల రోస్ట్. అబ్బాయి సామాన్ అందుకు. కడక్నాథ్ మిరియాల రోస్ట్. కడక్నాథ్ బాబాయ్, నాకు బద్రీనాథ్ తెలుసు, కేదార్నాథ్ తెలుసు. కడక్నాథ్ ఏంటి? కడక్నాథ్ అంటే నల్ల కోడి అని. నల్ల కూడా అదేంటిది? నాగపూర్ ప్రాంతంలో కోడి ఉంటది, నల్లగా ఉంటది, దాన్ని కడక్నాథ్ అంటారు. అంటే ఎండలో బాగా తిరిగేసిందంటావా? ఎంతో బాగా తిరిగేస్తాను, అలాగైపోతారు ఏంటి? అలాగే అయిపోయింది మన పుట్టికే అంత. ఓహో, అది పుట్టడమే ఇలా ఉంటది, నల్లగా ఉంటది. కడక్నాథ్ కోడి తినటం వల్ల కొలెస్ట్రాల్ కూడా లేకుండా పోద్ది. అంటే మొన్న పాట వచ్చింది, నల్ల కొడి తిప్పి తిప్పి నీకు నాకు తీయిస్తానే. సరే, ఇప్పుడు ఏం చేద్దామండి అబ్బాయి? ఇదిగో నల్లకొడి ముక్కలు చేసాం కదా. ఆవిడేం చూడాలి, మీరు చూడాలా? రండి మేడం, రండి. ఇప్పుడు ఇదిగో ఈ నల్ల కోడి, కడక్నాథ్ కోడి అంటారు దీన్ని. అంటే నల్ల కోడి. మహారాష్ట్ర సైడ్, నాగపూర్ సైడ్ ఈ కోడిని ఇలా వండుకు తింటారు అనమాట. ఆ వంట మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కోడి ముక్కలు చేసాం కదా, ఏంటో అబ్బాయి ఇందులో కాస్త ఉప్పే. పక్కకు వచ్చేటప్పుడు ఎనర్జీ వచ్చిందేంటి? పక్కకు వచ్చి ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటాను. ఎక్కువ ఉప్పే అబ్బాయి, బీపీ పెరుగుద్ది. తీసేసావు కదా, ఇదిగో ఇలా పెట్టు. దీంట్లో మనం ఏం చేస్తామంటే పసుపు వేస్తున్నాం. బాబాయ్ గారు, నాకు కొంచెం డౌట్. నేను మధ్యలో ఫోటోలు తీసుకోవచ్చా? కొంచెం తీసుకుంటా. తీయండి. ఇదిగో నేను అన్నది వంటనండి, మిమ్మల్ని కాదు. అన్ని కదా, అది బాగా ఇచ్చావు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో నిమ్మరసం, ఇప్పుడు అంతా బాగా కలిపి అక్కడ పెట్టి అదే నాంతది. ఆ మూగుడు తీసుకో. ఇదా ఆ కళాయి పొయ్యి వెలిగిన తర్వాత కళాయిలో 8 గంటలు నూనె వేస్తాం. వేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పలావ్ ఆకు ఉంది కదండి, ఇది వేస్తాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. కొంచెం బాగా దోరగా వేగేదాకా వేపుతాం. వేపిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాం. తర్వాత కరివేపాకు వేస్తాం. వేసి కలిపిన తర్వాత ఏం చేస్తామంటే ఆ కోడి ముక్కలు ఉన్నాయి కదా, కడక్నాథ్, అది వేస్తాం. వేసిన తర్వాత అది మగ్గుతూ ఉంటుంది. అబ్బాయి పొయ్యి వెలిగించి 8 గంటలు నూనె ఒకట్లో అలా వాకేసాం. ఉల్లిపాయలు వేస్తాం, ఉల్లిపాయ ముక్కలు. అది కొంచెం దూరగా ఆగాల పై. పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇక కరివేపాకు వేస్తాను. కడక్నాథ్ కోడి కోడి ఇప్పుడు ఈ హై ఫ్లేమ్ ఉంది కదా, పెద్ద మంటలో ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత మంట తగ్గించి 15 నిమిషాలు. ఈ లోపల ఆ ప్యాన్ తీసుకో. ఇదా పెట్టి పొయ్యి వెలిగించి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, ఇవి నువ్వులండి. ఇక మిరియాలు, జీలకర్ర వేస్తాం. ఎండుమిర్చి కూడా వేయాలి మేడం. ముందు వీటిని ఏంటంటే పొడి చేసి తీసుకురావాలి. పొడి చేసిన తర్వాత ఇప్పుడు ఆ పొడి అందులో వేస్తాం.
పొయ్యి ఆపేసి దాంతో పాటుగా పట్టుకెళ్ళి కూడా పొడి చేసి తీసుకురా. ఈ లోపల నేను చిన్న మంట పెడతాను. ఓకే. చిన్న మంటలోనే ఉంచాం కాబట్టి ఈ పొడి కొంచెం చల్లుతా. కడక్నాథ్ మిరియాల రోస్ట్. కరివేపాకు ఉంది అక్కడ చూడు. కరివేపాకు అలా ఇలా ఇలా వెయ్యాలి అబ్బాయి. కడక్నాథ్ మిరియాల రోస్ట్ ఎలా తయారు చేసాం? కడక్నాథ్ మిరియాల రోస్ట్ ఎలా తయారు చేసామంటే, కడక్నాథ్ కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసాన్ని కోడి ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి పచ్చిమిర్చి, కరివేపాకు, మనం కలిపి పెట్టుకున్న కోడి ముక్కలు వేసి 15 నిమిషాలు చిన్న మంటలో మగ్గించుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, నువ్వులు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. మగ్గుతున్న చికెన్ లో మనం చేసుకున్న పొడి వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కడక్నాథ్ మిరియాల రోస్ట్ రెడీ.